నమస్తే. నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్‌ని. ఎప్పుడైనా మీరు గమనించారా? గొప్ప గొప్ప వాళ్ళు లైక్ యోగా గురూస్ పెద్ద పెద్ద యోగా గురూస్ ఫేస్‌లో ఒక కైండ్ ఆఫ్ గ్లో ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? సో, ఆ గ్లో ఏంటి? అది న్యాచురల్‌గా వాళ్ళకి ఆ గ్లో వస్తుంది. ఎలా వస్తుంది? అసలది ఏంటి అని. సో, యోగిక్ లాంగ్వేజ్‌లో దాన్ని తేజస్సు అంటారు. సో, ముఖం తేజస్సుతోని వెలిగిపోతూ ఉంటుంది. ఎలా అవుతుంది అది? మనం కూడా అలాగా అవ్వచ్చా? మన ఫేస్ కూడా అలాగే గ్లో అవుతుందా? అంటే తప్పకుండా అవుతుందండి. సో, అది తేజస్సు అనేది, ఆ గ్లో అనేది ఏమి లేదు. ఇట్స్ ద ఆక్సిజనేషన్. మనము ఆహ్, ఎంత ఆక్సిజన్ మన బాడీలో ఎంత ఎక్కువ నింపుకోగలిగితే అంత మనకి ఫేస్‌లో అది గ్లో లాగా కనిపిస్తుంది అనమాట. సో, మనకి ప్రాణాయామ, మెడిటేషన్ వలన ఇంకా బ్రీతింగ్ టెక్నిక్స్ వలన ఈ గ్లో అనేది మన ఫేస్‌లో తీసుకురావచ్చు మనము. సో, దాంతోని ప్రాణాయామం ఇంకా బ్రీతింగ్ టెక్నిక్స్‌తోని మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఆక్సిజన్ ఎక్కువ నింపుకుంటున్నాం. సో, ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వలన మన బాడీలో, మన ఫేస్ పైన అది కనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఆ మెడిటేషన్, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామ ఇలాంటివన్నీ ఆసనాస్ అవన్నీ చేయడం వలన మన బాడీ కూడా యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మనకి ఏజ్ కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది బాడీకి. సో, ప్రాణ అనేది ఎక్కువ ఫ్లో అవుతుందనమాట బాడీలో మనము ప్రాణాయామ ఇంకా బ్రీతింగ్ టెక్నిక్స్ చేయడం వలన. సో, ఇది ఏమేం చేయొచ్చు సింపుల్‌గా ఒక 3 థింగ్స్ మీకు చెప్తాను. గ్లోయింగ్ స్కిన్ కోసం మనం ఏం చేయొచ్చు అనేసి. సో, మీరు రెగ్యులర్ ప్రాక్టీస్‌లో కపాలభాతి, అనులోమ్ విలోమ్ ప్రాణాయామ ఇంకా డీప్ బ్రీతింగ్ అంటే దీర్ఘ ప్రాణాయామ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఎవ్రీ డే ఇవి 3 ప్రాణాయామాస్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కాకుండా ఒక ముద్ర కూడా చెప్తాను మీకు. సో, 3 ప్రాక్టీసెస్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో దీని గురించి మాట్లాడాను. బట్ ఇంకొకసారి మీకు ఇక్కడ చెప్తాను 3 ప్రాణాయామాస్ ఎలా చేయాలి అనేసి. సో, కపాలభాతి ప్రాణాయామకొచ్చేసి మనము వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. బ్యాక్ స్ట్రెయిట్ పెట్టుకొని, ఫేస్ స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. చిన్ కిందకి కాకుండా స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, ఇలా పెట్టుకొని చేతులు తొడ మీద పెట్టుకొని ఆహ్, ఇన్‌హేల్ చేసి ఎక్స్‌హలేషన్ ఫోర్సిబుల్‌గా ఉండాలనమాట. సో, పొట్టని మనం లోపలికి తోస్తున్నాం. సో, కపాలభాతి అంటే నార్మల్‌గా కపాల అంటే స్కల్. భాతి ఈజ్ లైక్ క్లెన్జింగ్. సో, మనము స్కల్ క్లెన్జింగ్ చేస్తున్నాం. సో, ఫ్లష్ ఔట్ చేస్తున్నాం అనమాట. ఎక్స్‌హలేషన్‌తోని ఫోర్స్‌ఫుల్ ఎక్స్‌హలేషన్‌తోని మనం టాక్సిన్స్ ఎంత వీలవుతే అంత బయటకి తీసేస్తున్నాం. సో, గాలితోని. సో, ఆబ్వియస్‌లీ మనకి ఆహ్, టాక్సిన్స్ క్లియర్ అయిపోతుంది కాబట్టి క్లెన్జింగ్ అనేసి జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దాంతోని మనకి గ్లో అనేది వస్తుంది. సో, ఇలాగా కళ్ళు మూసుకొని సో, ఇలాగ మనని టమ్మీ లోపలికి పుష్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత లోపలికి పుష్ చేస్తున్నాం ఎక్స్‌హలేషన్. సో, మన ఫోకస్ అంతా ఎక్స్‌హలేషన్ పైన ఉంటుంది. ఇన్‌హలేషన్ షార్ట్ ఉంటుంది. ఎక్స్‌హలేషన్ ఎక్కువ ఉంటుందనమాట. సో, ఇలాగ మీరు మినిమమ్ 30 x 3 రౌండ్స్ చేసుకోండి. 30 x 3 రౌండ్స్ కంఫర్టబుల్ అనిపిస్తే గనక మీరు 50 ఆర్ 60 x 3 రౌండ్స్ అలాగా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. దీని గురించి కూడా మనం ఇదివరకు వీడియోలో మాట్లాడుకున్నాము. సో, వజ్రాసన్ ఆర్ సుఖాసన్‌లో మీరు కూర్చొని స్పైన్ నిటారుగా పెట్టుకొని హ్యాండ్స్ 2 చిన్ముద్రల హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఏమో విష్ణు ముద్రలో పెట్టుకోండి. సో, థంబ్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్ మనం యూజ్ చేస్తాం. నాస్ట్రిల్స్ ఆల్టర్‌నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేస్తున్నాం అనులోమ్ విలోమ్ అంటే. సో, ఆల్టర్‌నేట్‌గా మనం ఇన్‌హేల్ చేసి సో, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్‌హేల్ చేసి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్స్‌హేల్ చేస్తాం. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచి ఇన్‌హేల్ చేసి రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్‌తోని ఎక్స్‌హేల్ చేస్తాము. ఇది ఒక 1 రౌండ్ అనమాట. సో, ఇలాగా ఇన్వర్టెడ్ వి లాగా ఇమాజిన్ చేసుకోండి. సో, ఒక 2 రౌండ్స్ చెప్తాను. ఆ!
సో ఇలాగా 2 రౌండ్స్ చేసుకున్నాము అనులోమ్ విలోమ్. మీరు ఇలాగా ఒక ఫ్యూ మినిట్స్ 5 మినిట్స్ అన్నా మినిమమ్ ప్రాక్టీస్ చేసుకోండి. లేకపోతే కౌంట్స్ లాగా అన్నా మీరు రౌండ్స్ 9 రౌండ్స్ అన్నా మినిమమ్ ప్రాక్టీస్ చేసుకోండి. కపాలభాతి, అనులోమ్ విలోమ్ చేసాం. దీర్ఘ ప్రాణాయామ. సో దీర్ఘ ప్రాణాయామ డీప్ బ్రీతింగ్ మెడిటేషన్ అంటే ఏంటి అంటే నార్మల్‌గా మీరు సుఖాసన ఆర్ వజ్రాసనంలో కూర్చొని మీకు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా స్పైన్‌ని నిటారుగా పెట్టుకొని మీకు బ్యాక్ పైన ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా అలాగా కూర్చోవచ్చు. లేదు అంటే మీరు సుఖాసనం ఆర్ వజ్రాసనంలో కూర్చున్నా కూడా మీరు బమ్స్ కింద చిన్న కుషన్ వేసుకొని టెయిల్ బోన్ కిందే సపోర్ట్ వచ్చేటట్టుగా అలాగా కూర్చున్నా కూడా మీకు బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో అలాగా కూర్చొని డీప్ బ్రెత్స్ తీసుకోండి. సో ఏంటి అంటే మనం దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాం, దీర్ఘంగా శ్వాస వదులుతున్నాం. సో అలాగా ఫ్యూ టైమ్స్ చేసుకోండి. ఎంత వీలవుతే అంత దీర్ఘంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు అలాగా ఫ్యూ రౌండ్స్ చేసేసరికి మీకు ఇనీషియల్లీ కొంచెం సేపే అంటే ఒక కౌంట్స్ లెక్కన చూసుకుంటే మీరు 5 కౌంట్సే వచ్చింది ఇన్‌హేల్ చేయడము అని అంటే గనక మీరు నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేయడం కొద్దీ మీకు ఇంకా ఎక్కువ సేపు మీరు డీప్ బ్రెత్స్ తీసుకోగలుగుతారు. సో ట్రై చేయండి మీరు ఇన్‌హలేషన్ అండ్ ఎక్స్‌హలేషన్ రేషియో 1:2 ఉండేటట్టుగా ట్రై చేయండి. సో 5:10 ఎక్స్‌హలేషన్ అంటే 5 ఇన్‌హేల్ అయితే 10 ఎక్స్‌హలేషన్ అలాగా ఉండాలి. సో లేదు మీకు అది ఎక్కువ అనిపిస్తే కనుక స్టార్ట్ విత్ 3:6 అలాగా మీరు చూసుకోండి. ఓకే. సో అలాగా డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఒకసారి చేద్దాం. మీరు హ్యాండ్ పామ్స్ చిన్ముద్రలో పెట్టుకోండి. సో ఇలాగ దీర్ఘంగా ప్రాణాయామ చేసేటప్పుడు మీరు మీ అటెన్షన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ బెల్లీ రీజియన్‌లో పెట్టుకోండి. సో మనం బ్రీత్ ఇన్ చేసేటప్పుడు మొత్తం బెల్లీని ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. అంటే పొట్టని ఒక బెలూన్ లాగా ఇమాజిన్ చేసుకొని పొట్టలో అంతా గాలి నింపుతున్నట్టుగా అంటే ఛాతీలో నింపుతున్నాం, పొట్ట భాగం కూడా ఎక్స్‌పాండ్ అవ్వాలనమాట. సో పొట్ట భాగం దగ్గర ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో బెల్లీ బ్రీతింగ్ ఎక్కువ చేస్తున్నాం. సో అలాగే ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఎక్స్‌హేల్ చేసేటప్పుడు అంటే బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మనం పొట్టని ఎంత వీలవుతే అంత లోపలికి పుష్ చేస్తున్నాం అండ్ గాలి మొత్తం అంతా బయటకు తీస్తున్నాం. ఇది స్లో ప్రాసెస్‌లో చేయాలి. ఎంత వీలవుతే అంత స్లో అండ్ డీప్ బ్రెత్స్. సో మనకి ఇప్పుడు 3 ప్రాణాయామాస్ చెప్పాను. కపాలభాతి ఒకటి, అనులోమ్ విలోమ్ ఇంకా దీర్ఘ ప్రాణాయామ. ఈ 3 ప్రాణాయామాస్ మీ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది కాకుండా ముద్రకొచ్చేసరికి మీకు ప్రాణ ముద్ర చాలా బ్యూటిఫుల్ ముద్ర. చాలా బాగా పనిచేస్తుంది. మీ ఫేస్‌లో గ్లో బాగా పెంచుతుంది. మీకు విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నది కూడా క్లియర్ అయిపోతుంది. సో ప్రాణముద్ర ఎలా చేస్తాము అంటే థంబ్ ఫింగర్‌ని రింగ్ ఫింగర్ ఇంకా లిటిల్ ఫింగర్‌కి జాయిన్ చేసి పెట్టండి. ఇలా మిగతా 2 ఫింగర్స్ ఓపెన్ అయి ఉండాలి. ఓకే. ఇలాగ పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ అన్నా మినిమమ్ చేసుకోండి. సో డైలీ 3 టైమ్స్ చేసుకోండి. 10x3 టైమ్స్ చేసుకోండి మినిమమ్. ఓకే. దీంతోని ఎనర్జీ అనేది ప్రాణముద్ర అనేది పేరే లైక్ ప్రాణ బాగా ఫ్లో అవుతుంది. మన ప్రాణిక్ ఎనర్జీ మొత్తం అంతా మన బాడీలో బాగా పాస్ అవుతుందనమాట ఈ ముద్రతోని. సో ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుందండి. సో ఈ ఫాలో అవ్వండి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్‌లో మీకు బ్యూటిఫుల్ స్కిన్ అండ్ దట్ గ్లో మీకు ఫేస్‌లో కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కానియండి, మీ ఆఫీస్‌లో కానియండి, మీ రిలేటివ్స్‌లో కానియండి, అందరూ మిమ్మల్ని వచ్చి అడుగుతారు, "ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత గ్లో ఎందుకు అవుతుంది ఫేస్" అని. తప్పకుండా చేంజ్ మీలో కనిపిస్తుంది. మీకంటే ముందర మీ చుట్టుపక్కల వాళ్ళకి చేంజ్ తొందరగా కనిపిస్తుంది మీ ఫేస్‌లో. సో ఫాలో అవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యోగా వీడియోస్‌తో మేము ముందుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.